రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడి చనిపోయాడు. బాబు మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు. బీహార్కు చెందిన ఓ దంపతులు కొంతకాలంగా లక్ష్మీగూడ రాజు గృహకల్పలో నివాసం ఉంటున్నారు. వారి 5 ఏళ్ల కుమారుడు ప్రిన్స్ నిన్న ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గజ ఈతగాళ్లతో బావిలో గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో బావిలోని నీళ్లను తోడేశారు. ఇవాళ ఉదయం ప్రిన్స్ మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారుడు ప్రిన్స్ మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తుండడం అందరినీ కంటతడి పెట్టేస్తోంది. రైట్, అనిల్ లైవ్ లో ఉన్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్, అసలు బాలుడు బావిలో ఎలా పడిపోయాడు? ఆ సమయంలో పేరెంట్స్ అక్కడ లేరా? మన అసలు కారణాలేంటి? ఎస్ చంద్రిక, మైలార్దేవిపల్లి లక్ష్మీగూడ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ప్రిన్స్ బాలుడు, 5 సంవత్సరాలు ఉన్న ప్రిన్స్ బాలుడు ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేసి ఆ బాలుడిని వెలికి తీశారని చెప్పాలి. అయితే దాదాపు 12 గంటల పాటు శ్రమించి ఈ బాలుడిని అయితే వెలికి తీశారని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం సమయంలో ఆడుకోవడానికి వెళ్ళిన సమయంలో ప్రిన్స్తో పాటు తన తమ్ముడితో పాటు కూడా ఆ బావి సైడ్ వెళ్ళిన టైంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ బావిలో పడిపోవడం, అది పాడుబడ్డ బావిలాగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ పాడుబడ్డ బావిలో పడిపోయిన తర్వాత వెంటనే తల్లిదండ్రులు సమాచారం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత నిన్న సాయంత్రం సమయంలో ఈ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా దాదాపు 12 గంటల పాటు శ్రమించి, అంటే మొదటిగా ఆ బాలుని వెలికి తీసేందుకు ఆ బావి యొక్క లోతు, అదేవిధంగా ఆ బావికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని ఎంత లోతుంది, మోటార్తోనే తీసినా కూడా బాలుడు ఆచూకీ తెలియకపోవడంతో దాదాపు 12 గంటల పాటు మోటార్తోనే ఆ వాటర్ అంతా కూడా వెలికి తీసిన తర్వాత బాలుడి ఆచూకీ ఈరోజు బయటికి తీసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దాదాపు 12 గంటల పాటు శ్రమించిన డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా బాలుడిని వెలికి తీశారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజెంట్ విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బీహార్కి సంబంధించిన వ్యక్తులుగా కూడా తెలుస్తుంది. అక్కడ చిన్న పారిశ్రామిక వాడల్లో వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. అయితే దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ 3 సంవత్సరాలు నివాసం ఉంటున్న సమయంలోనే ఇటు ప్రిన్స్, అదేవిధంగా తనకు ఒక తమ్ముడు కూడా, 4 సంవత్సరాల బాలుడు కూడా, తమ్ముడు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు లేని సమయంలో, తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండడం, వీళ్ళు ఆడుకోవడానికని బావి దగ్గరికి వెళ్ళిన సమయంలో ప్రమాదవశాత్తు ప్రిన్స్ బాలుడు, 5 సంవత్సరాలు కలిగిన బాలుడు ఆ బావిలో పడి ప్రమాదవశాత్తు చనిపోయిన ఘటన అయితే మనకు తెలుస్తున్న సిచ్యువేషన్. దీంతో ఆ ఏరియా మొత్తం కూడా, ప్రాంతం అంతా కూడా తల్లిదండ్రులతోటి, అదేవిధంగా కాలనీ వాసులతోటి ప్రజెంట్ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. అయితే బాడీని వెలికి చేసిన తర్వాత ఈ కేసు ప్రజెంట్ అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అంటే బాలుడు అనుమానాస్పద స్థితిలో బాలుడిపై సంబంధించి కేసును అయితే నమోదు చేసుకున్నారు. కాబట్టి ఇది ఎలా జరిగింది, ఈ ప్రమాదవశాత్తు తను బావిలో పడిపోయాడా, లేదా ఎవరైనా అనుకోకుండా ప్లాన్ ప్రకారం ఆ బావిలో పడేశారా అనేది ప్రజెంట్ అయితే అనుమానాస్పద స్థితిలో ఆ కేసును అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఈ ప్రిన్స్ బాలుడికి సంబంధించి బాడీని ప్రజెంట్ ఉస్మానియా హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించారు. ఆ పోస్ట్ మార్టం అయిన అనంతరం ఆ బాలుడిని మరి యొక్క తల్లిదండ్రులకి, బంధుమిత్రులకి అయితే అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో ప్రజెంట్ మైలార్దేవిపల్లిలోని లక్ష్మీగూడ ప్రాంతంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి చంద్రిక.